తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల డిమాండ్లపై కేంద్రం దిగిరావాలని లేకుంటే దిగిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ సంఘాల మహాధర్నాకు హాజరైన సీఎం బలహీన వర్గాలను బలపర్చే విధానాలకు బీజేపీ వ్యతిరేకమని మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రధాని మోదీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ల పెంపునకు సహకరిస్తే ప్రధాని మోదీని 10 లక్షల మందితో సన్మానం చేయిస్తానని వెల్లడించారు. బీసీ సంఘాల ధర్నాకు రాష్ట్రంలో బీసీ నేతలు, మంత్రులు సహా దేశంలోని వివిధ పార్టీ ఎంపీలు హాజరై మద్దతు ప్రకటించారు. రిజర్వేషన్ల పెంపు కోరుతూ బీసీల సమర భేరీ ఢిల్లీకి చేరింది. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించారంటూ హస్తినలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు. 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ రక్షణ కల్పించాలంటూ బీసీ మహాధర్నాలో నినదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, విహెచ్, అసదుద్దీన్ ఓవైసీ, జాజుల శ్రీనివాస్ సహా బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. కనిమొళి, సుప్రియా సూలే, సిపిఐ నారాయణ, దేశంలోని వివిధ పార్టీల ఎంపీలు, నటుడు సుమన్ సైతం హాజరై సంఘీభావం తెలిపారు. బీసీలను బలపరచాలనే ఆలోచనలకు బీజేపీ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశాయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేస్తే కమలం పార్టీ కుట్ర చేసి వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేపట్టిందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే 2011లో జరగాల్సిన జనగణనను కేంద్రం వాయిదా వేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశానికి దిక్సూచిలా రాష్ట్రంలో కులగణన జరిపి బీసీల లెక్క తేల్చామన్నారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు అనుమతి ఇస్తే మోదీకి వచ్చిన కష్టమేంటని ప్రశ్నించారు. నేను ఇప్పుడు అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజల మా బలైన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా. గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు, అందుకని ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. చట్టం, అధికారం చేతుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేసిన నిజాం, రజాకార్లకు ఏ గతి పట్టిందో తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో గడీల పాలన చేసిన వారు ఎక్కడున్నారో మీరు చూశారని వ్యాఖ్యానించారు. కేంద్రానికి పూర్తి బలం లేకున్నా సీఏఏ, రైతు చట్టాలు, వక్ఫ్ బిల్లు లాంటి ఎన్నో పెట్టిందన్న రేవంత్ రెడ్డి సహేతుకమైన బీసీ బిల్లుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. సయోధ్య కోసమే ఢిల్లీకి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామన్న సీఎం కాదంటే బీసీలతో కలిసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ధర్మయుద్ధం ఆరంభిస్తామని హెచ్చరించారు. అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచివేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది, దేశ నలుమూలల జాగృతం చేస్తాం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిన బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. బీసీలకు న్యాయమైన కోరికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్తో ఇప్పటికే 50% కోటా దాటిందన్న పొన్నం తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, బలైన వర్గాల సంఘాల వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఏ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ వేదికగా మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్నటువంటి వాళ్ళు ఇలా ఈ వేదిక మీదకి ఎందుకు రాలేదు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇలా దేశంలో దిక్సూచిగా దేశంలో 29 రాష్ట్రాలకు మార్గదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇచ్చి చట్టం చేసి ఇలా ఢిల్లీకి పంపడం జరుగుతా ఉంది.
కొంతమంది మాట్లాడతారు తప్పుడు ఉన్నాయి, లేదు ఇంకోటి ఉంది, ముస్లిం లేదు. అరే ముందు షురువాత్ అయితే అయింది కదా, ఈ షురువాత్ తర్వాత దానికి సంబంధించి ముందుకు పోయి ప్రయత్నం చేయడం వట్టినే కోడికి ఎంటికలు లెక్క పెట్టి తప్పులున్నాయని అబద్ధ ప్రచారం చేయకూడదు. బీసీల రిజర్వేషన్ల సాధన కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్ని వర్గాలు రేవంత్ రెడ్డిని ఆదరించడం వల్లే కుల సర్వే సాకారమైందన్నారు. బడుగులకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న మహేష్ గౌడ్ మిగతాదంతా బీసీ అని చెప్పుకునే మోదీ చేతుల్లోనే ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పేర్లో రెడ్డి ఉంది, పుట్టుకతో మీ రెడ్డి, మీ సర్టిఫికెట్ రెడ్డి ఉంది. మీరు జెడ్పీటీసీ నుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రయాణంలో మీలో మేము చూసింది రేవంత్ రెడ్డి స్థానంలో ఒక రేవంత్ గౌడ్, ఒక రేవంత్ ముదిరాజు, ఒక రేవంత్ యాదవ్, ఒక రేవంత్ కాపు, ఒక రేవంత్ మాదిగ, ఇలా అపరిస్థితిలాగా ఎన్నో కోణాల్లో ఎన్నో వేషాల్లో మీరు ప్రవచించడం వల్లే ఇలా తెలంగాణలో కుల సర్వే సాకారమైంది. బీసీల కళ సాకారం అవ్వడానికి ఒక మెట్టు మాత్రమే ఎక్కాము, ఇంకా మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కార్యక్రమం కూడా మీదే బాధ్యత. ఇలా దేశం మీ వైపు చూస్తా ఉంది. అందుకే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా మీరు కూడా వివిధ రాష్ట్రాల్లో పోయి ఈ నినాదాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది, రాహుల్ గాంధీ లాగా. రిజర్వేషన్ల కల సాకారమయ్యే వరకు పోరాటం ఆపబోమని బీసీ సంఘాల నేతలు వెల్లడించారు.